రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక ఉద్యమ రూపంలో ఈరోజు ఈ ప్రభుత్వానికి నిరసన చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. మడకసిరిలో ఈరోజు దాదాపు 60,000 మంది ప్రజల సంతకాలతో కోటి సంతకాల ఉద్యమానికి బాసటగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ప్రభుత్వం ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా నడపాలా అని చెప్పి ఆలోచనతో ఆయన తీసుకుంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలకు అందరికీ కూడా ఒక పక్క నష్టం. హాస్పిటళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చేటివి. ఇవన్నీ వస్తే పేదలకు మెరుగైన వైద్యము, చౌకగా ₹1 ఖర్చు లేకుండా అన్ని వైద్య పరీక్షలు, ఆపరేషన్లు కూడా చేసే అవకాశం ఉండేది. అటువంటిది ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే దోపిడీ తప్పనిచ్చి ఇంకోటి ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం కేవలం దోపిడీ విధానమే, అన్నిట్లో దోపిడీ విధానమే. పీపీపీ విధానం ఓ పక్క పెట్టింది, అది ఏదో అర్థం కాదు. ఇంకో పక్క బొర్సా లాంటి కంపెనీలకు దాదాపు 99 పైసలకే భూములు కట్టబెడతా ఉంది. 100,000 కోట్ల రూపాయలు దోచుకునే దానికి హైటెక్ విధానం ఇదే చంద్రబాబు నాయుడు గారి విజన్ గా కనపడతా ఉంది తప్పనిచ్చి దోపిడీ తప్పనిచ్చి ఈ రాష్ట్రం ఈ 18 నెలల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, జరిగే అవకాశాలు కూడా లేవు. ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో లేవు. ఎందుకనో ఈరోజు 2 లక్షల